9 టీవీ నేను ప్రియాంక. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి వచ్చిన ఘోర పరాజయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి కేవలం 25 సీట్లకే పరిమితం కావడం పార్టీ నేతలు, శ్రేణులకు, ముఖ్యంగా లాలు కుటుంబానికి పెద్ద షాక్. ఫలితాలు పూర్తి స్థాయిలో విడుదలైన 24 గంటల తర్వాత ఆర్జేడీ తొలిసారి అధికారికంగా స్పందించింది. ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. విజయంతో అహంకారం ఉండదు, ఓటమితో కుంగిపోము అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో పోస్టు చేరింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఇదే ఆర్జేడీ మొదటి స్పందన. ఆర్జేడీ పేదల పార్టీ. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల మధ్య ఉంటామని ఆ పార్టీ స్పష్టం చేసింది. బీహార్లో ఈసారి ఎన్డీఏ 202 సీట్లు దక్కించుకొని ఘన విజయం సాధించింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా, జేడీయూ రెండో స్థానంలో నిలిచిన పార్టీగా అవతరించాయి. ఇక ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు మాత్రమే గెలిచింది. 2010 తర్వాత ఆ పార్టీకి ఇంత పెద్ద పరాజయం ఇప్పుడే. మహాగఠబంధన్ కూటమి మొత్తం కలిపి కేవలం 34 స్థానాలకే పరిమితం కావడంతో కూటమిగా కూడా ఇది పెద్ద వెనుకడుగు. వీఐపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఆర్జేడీలో అంతర్గతంగా కూడా ఓ స్పష్టమైన టాక్ వినిపిస్తోంది. జంగిల్ రాజ్ అంటే బందిపోట్ల రాజ్యం పునరావృతం అవుతుందనే భయం ఓటర్లను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆర్జేడీ మాత్రం ప్రజాసేవ ఆగదు, నిరంతరం పేదల మధ్య ఉంటూ వారి గొంతు వినిపిస్తామని స్పష్టం చేసింది. కానీ బీహార్ రాజకీయాల్లో ఈ ఫలితాలు పెద్ద సందేశం ఇచ్చాయి. ఓటరు తీర్పులో ఫుల్ క్లారిటీ ఉంది. ఆటవిక పాలన రోజులు మళ్లీ వస్తాయేమోనన్న భయం, విశ్వాసం, ఈ రెండు అంశాలు ఫలితాలను నిర్ణయించాయి.